అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన తృప్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దుర్భేద్యమైన కోటని కాపలా కాసే వీర యోధుల్లా దృఢంగా బలంగా ఇంటి ముందర పెరిగిన కొబ్బరి చెట్లు శాఖోపశాఖలై విస్తరించి ఆయుర ఆరోగ్యాలనే ఆశీస్సులు అందిస్తున్న వృద్ధమాత లాంటి వేప చెట్టు, ఈశాన్యంలో మంచినీటి బావి అంచుని ఆనుకొని వెరక్కాసిన దబ్బకాయలతో పిల్లల తల్లిల్లా ఉన్న దబ్బ చెట్టు, వెరసి ప్రకృతి పచ్చదనం అంతా ఆ ఇంటి పరిసరాల్లోనే కాదు, ఆ పచ్చదనం తాలూకు స్వచ్ఛత కూడా ఆ ఇంటి వారి మనసుల్లో నిండి ఉంది. అందుకు కారణం ఆ ఇంటి యజమాని నరసింహం, ఆయన భార్య శ్రీవిద్య. నరసింహం కష్టజీవి, ఉన్నంతలో తోటివారికి సహాయపడాలనే సామాజిక స్పృహ ఉన్నవాడు. నరసింహం ఆస్తికుడు కాదు, అలాగని నాస్తికుడు కాదు. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడమే నిజమైన పూజ అని ఆయన నమ్మకం. నైతిక విలువలనే చదువు ఆర్థిక స్తోమతనిచ్చినా ఆత్మతృప్తినివ్వలేదని నమ్మినవాడు కనుకే తన పిల్లలకి ట్వింకిల్ ట్వింకిల్ లాంటి రైమ్స్తో పాటు ఉపకారికి ఉపకారము లాంటి నీతి పద్యాలెన్నింటినో అర్థంతో సహా కంఠస్థం చేయించాడు. పిల్లలు ఎదిగి పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఏ ప్రలోభాలకి లొంగకుండా ఉండటానికి ఇది ముందు జాగ్రత్త చర్య అని ఆయన ఉద్దేశం. ఆయన భార్య శ్రీవిద్య దైవభక్తి పారాయణురాలు. రోజులో 3 వంతులు పూజ పునస్కారాలతో పాటు గడిచిపోతుంది ఆవిడికి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని గుడికి వెళ్లటం ఆమె దినచర్యలో ఒక భాగంగా మారింది. నరసింహానికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు డాక్టర్, ఫారిన్లో ఉంటాడు. రెండో కొడుకు ఇంజనీరు, బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలందరికీ పెళ్లిళ్ళై ఉద్యోగాల్లో స్థిరపడ్డాక ఆ వృద్ధ దంపతులు మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు. నేనలా గుడికి వెళ్ళొస్తాను, తలుపేసుకోండి, పూలు పుల్లు ఒక ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకుని బయలుదేరబోతూ అన్నది శ్రీవిద్య. ఓహో, నీ గుడికి వేలైనట్టుంది కదూ. పాపం, నీ దేవుడికి కూడా నాలాగే చెప్పింది వినడం, పెట్టింది తినడమే కాని ఎదురు చెప్పడం అలవాటు లేదులే, నవ్వుతూ అన్నాడు నరసింహం. చాలండి, వేళాకోలానికి దేవుడే దొరికాడా మీకు? జీవితపు మలసంధ్యలో ఉన్నవాళ్లం, కృష్ణారామ అనుకునే వయసు. ఇప్పుడైనా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ధ్యాస లేదు, చిరుకోపంతో అంది శ్రీవిద్య. మానవ సేవే మాధవ సేవ. ముక్కు మూసుకొని జపం చేసుకోవటం కన్నా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోవటం విన్నా, నస్యం పీలుస్తూ అన్నాడు నరసింహం. సర్లేండి, ఇలాంటి ఉపన్యాసాలు ఎన్నైనా ఇస్తారు కానీ ఆ పాడు అలవాటు మానుకోరు. ఇల్లంతా నస్యం వాసనే. ఇది మన పెళ్లికి ముందు నుంచే ఉన్న అలవాటు. ఈ అలవాటు గురించి మన పెళ్లికి ముందే చెప్పాను, అప్పుడేమీ అబ్జెక్షన్ పెట్టలేదు. బహుశా పతివ్రత స్త్రీలాగా ఓర్పుతో నేర్పుతో ఈ అలవాటు మాన్పించవచ్చు అనుకుని ఉంటావు, అవునా? శ్రీవిద్యకు నవ్వొచ్చినా ముఖం సీరియస్ గానే పెట్టి అంది. పోనీ నా కోసం కాదు, మీ ఆరోగ్యం దృష్ట్యా మానుకోవచ్చుగా. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, నస్యం పీల్చడం వల్ల లంగ్స్ పాడవుతాయని. ఆ డాక్టర్లు అలానే చెబుతారు. వాళ్ళు మాత్రం సిగరెట్లు తాగరా, మందు పార్టీలు చేసుకోరా? అయినా నువ్వు అన్నావు కాబట్టి చెబుతున్నాను. ఈ 80వ బడిలో పడ్డ నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఎంతకాలం బతకాలిట? పోయే రోజు కూడా ఈ చిన్న అలవాటు తీర్చుకునే పోతాను, తెలిసిందా? శ్రీవిద్య ఉలిక్కి పడింది. ఏమిటండి అపశకునం మాటలు? మీరు 100 ఏళ్లు హాయిగా ఉంటారు అంది బాధగా. త్వరగా గుడికి వెళ్ళి రావోయ్, మళ్ళీ వంట చేయలేనంటావు. అవును, వంటంటే జ్ఞాపకం వచ్చింది. నువ్వు మన చేసిన చింతపండు పచ్చడి ఉందా, అయిపోయిందా? భార్యను ఉడికిస్తూ అన్నాడు నరసింహం. అది చింతపండు పచ్చడి కాదు, అల్లం పచ్చడి. మళ్ళీ కోపం వచ్చింది శ్రీవిద్యకి. అవును కదూ, మర్చిపోయాను. అందులో అల్లం వేయడం మర్చిపోయి ఉంటావు. మీకలా నవ్వులాటగానే ఉంటుంది నా వంటంటే. మన పని మనిషి అప్పాయమ్మ ఆ పచ్చడి బావుందని మళ్ళీ అడిగి మరీ తీసుకెళ్ళింది అంది శ్రీవిద్య. అది పచ్చడి తీసుకెళ్ళింది తినడానికి కాదు, నువ్వు తోమడానికి వేసిన ఇత్తడి బిందికి వేరే చింతపండు అడగడం ఎందుకులే అని పెద్దగా నవ్వుతూ అన్నాడు నరసింహం. 80 ఏళ్ళొచ్చినా భర్తలో తగ్గని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి లోలోపల ఆనందించినా పైకి సీరియస్ గా ముఖం పెట్టి, పోన్లేండి, నా వంట మీకు నచ్చకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, రోజు స్టార్ హోటల్లో పెట్టిస్తాడు అంది. పాపం, వాడికెందుకులే అనవసరపు ఖర్చు, ఇన్నేళ్ళు నీ చేతి వంట తినలేదు. అలానో తింటానులే మరి అన్నాడు నరసింహం. కాని ఆ ఇంట్లో తను భోంచేసేది ఇంకొక్క రోజే అని ఆయనకి తెలియలేదు. రాను నాన్నకి చాదస్యం ఎక్కువ అవుతోందమ్మా. లేకపోతే ఏంటి, నాతో బాంబే తీసుకెళ్తానంటుంటే రాను పొమ్మంటారు. అక్కడ మన ఇంట్లో నాన్నకి నీకు స్పెషల్ రూమ్ కట్టించాను మేడ మీద, టీవీ కొన్నాను, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాను, బోలెడంత కాలక్షేపం. కాస్త నువ్వైనా నాన్నకి చెప్పి ఒప్పించు.
కొంచెం విసుగ్గా బాధగా అన్నాడు చిన్న కొడుకు శ్రీను. అక్కడికొస్తే శరీరానికి హాయినిచ్చే ఆధునిక వసతులుండవచ్చు, కాని కన్న తల్లి, జన్మభూమి ఎటువంటివో సొంతిల్లు కూడా అటువంటిదే. ఈ ఇంట్లో ఉన్న తృప్తి స్వర్గంలో కూడా దొరకదు. ఇది నా రెక్కల కష్టంతో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంటి గోడలకున్న ప్రతి రాయికి నా కష్టం తెలుసు. అప్పుడే అక్కడికొచ్చిన నరసింహం అన్నాడు. శ్రీనివాస్ మాట్లాడలేదు. వేలకు వేలు సంపాదిస్తూ పెద్ద రాజసౌధం లాంటి ఇంట్లో ఉంటూ కూడా నిత్యం ఏదో టెన్షను, అసంతృప్తి తనకి. ఏ ఆధునిక సౌకర్యాలు లేకపోయినా ఈ పాతకాలపు ఇంట్లో ఉంటున్న నాన్న కళ్లల్లో సంతృప్తి. ఎక్కడుంది తేడా అనుకున్నాడు. అయితే నేనింకెందుకిక్కడ? ఇవాళ రాత్రి బాంబే వెళ్ళిపోతాను. మీ ఇద్దరిని నాతో తీసుకెళ్దామని ఎంతో ఆశతో వచ్చాను, నిరాశగా అన్నాడు శ్రీనివాస్. ఏ క్షణాన ఏమవుతుందో తెలియని గాలిబుడగలాంటిది మనిషి జీవితం. అస్థిరమైన ఈ జీవితంలో ఏ క్షణం ఏ మలుపులకి నాంది పలుకుతుందో ఎవరికి తెలుసు? నరసింహం జీవితంలో ఓ దురదృష్ట క్షణం గుండె నొప్పి రూపంలో వచ్చింది. వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. యవ్వనంలో సంసార సుఖాలతో స్వర్గాన్నందించిన శరీరం వయసు పెరిగి జవసత్వాలు తగ్గాక మందులకు కూడా పనిచేయనని మొరాయిస్తుంది. నరసింహం పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటం వలన ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఉండుండి రక్తపోటు ఎక్కువ అవుతుంది. ఆయన పక్కనే ఉండండి, ఇదే చివరి దశ కావచ్చు అన్నాడు డాక్టర్. నాన్నా, తట్టి పిలిచాడు శ్రీనివాస్. నరసింహం బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు. ఏదో చెప్పబోయాడు కాని నాలుక తడబడింది. స్వరపేటకం మూసుకుపోయింది. బతుకున్నన్నాళ్ళు వేల వేల మాటలు మాట్లాడిన మనిషి పోయే నిమిషంలో తన వారితో చివరిగా ఓ మాట చెప్పడానికి మాట కోసం తడుముకుంటాడు. చివరి క్షణంలో ఏదో చెప్పాలని ప్రయత్నించిన నరసింహం ఆ మాట చెప్పకుండానే శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. శ్రీనివాస్ భుజం మీద చెయ్యవేసి సారీ చెప్పాడు డాక్టర్. 35 ఏళ్లుగా తండ్రితో పెంచుకున్న అనుబంధం శాశ్వతంగా తెగిపోయింది. ముగిసిపోయిన అంకం మళ్లీ మొదలవదు. గడిచిపోయిన జీవితమూ అంతే. దుఃఖదుఖాలకు నిశ్శబ్ద సాక్షిగా కాలమలా సాగిపోతూనే ఉంది. 6 అడుగుల నరసింహం శరీరం శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంది. తెలిసిన వారు, బంధువులు వచ్చి చూసి వెళుతున్నారు. అయ్యో పాపం మంచి మనిషి అంటున్నారు అందరూ. ఆ మాట అనిపించుకుంటే చాలు, పోయిన వాళ్ల జీవితం చరితార్థమైనట్టే. మీ నాన్న పాపం చాలా మంచి మనిషి. ఓసారి డబ్బు అవసరమే అడిగితే తన నిత్యావసరాలకి దాచిన డబ్బు తీసిచ్చాడు. కూరలు కొనడానికి డబ్బుల్లేక ఆ నెలంతా ఓ పూట కూర వండలేదుట మీ అమ్మ. మన అవసరాల కోసం దాచిన డబ్బు ఎందుకు అప్పిచ్చారంటూ మీ నాన్నని నిలదీయలేదట కూడా. భర్తకు తగిన భార్య. నరసింహం మంచితనాన్ని గుర్తు చేసి మరీ బాధ పెడుతున్నారు బంధుజనాలు. మృత్యువు మనిషికి దురదృష్టం కాదు. మనిషి పోయినందుకు ఏడవకూడదు. జీవితంలో ఏది సాధించకుండా పోతే అప్పుడు ఏడవాలి. 80 ఏళ్ల సుదీర్ఘ జీవన పోరాటంలో ఆటుపాట్లు ఎదుర్కొంటూ మీ అందర్నీ ఉన్నత స్థితికి తీసుకువచ్చాడు మీ నాన్న. ఆప్యాయంగా శ్రీనివాస్ భుజం చుట్టూ చెయ్యవేస్తూ అన్నాడు రామ్మూర్తి బాబాయ్. పెద్ద కొడుకు వచ్చే వరకు ఐసీయూలో ఉంచారు నరసింహాన్ని. కబురు అందుకున్న 15 గంటలకి చేరుకున్నాడు పెద్ద కొడుకు రవి. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, బంధుజనాల మధ్య నరసింహ అంత్యక్రియలు జరిగాయి. తండ్రి పోయిన బాధ కన్నా ఆయన చివరి క్షణాల్లో చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయమేమిటో అన్నదే ఎక్కువ బాధిస్తోంది శ్రీనివాస్ని. కొడుకుగా ఆయన కోరిన చివరి కోరిక తీర్చడం తన విధి. కాని అది తనకు సాధ్యమవుతుందా? ఎలా తెలుసుకోవాలి? పోనీ అమ్మనడిగితే తెలుస్తుందేమో. ఆమె కూడా తనకి తెలియదంది. ఆ రోజు కర్మకాండలు పూర్తయి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాన్న పెట్టెతీసి సర్దడం మొదలుపెట్టారు ఆయన కొడుకులిద్దరూ. అప్పుడు కనిపించింది తండ్రి భావాలకి, ఆలోచనలకి ప్రతిరూపమైన డైరీ. ఆతృతగా తీసి చదవడం ప్రారంభించాడు ఆయన పెద్ద కొడుకు రవి. ఆ డైరీలో ఆయన రాసిన ఆఖరు పేజీలో ఓ పేపర్ కటింగ్ ఉంది. సాయం కోసం ఎదురుచూపు అనే హెడ్డింగ్తో ఓ యువకుని ఫోటో. ఆ ఫోటోతో పాటు ఒక ప్రకటన. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ యువకుడు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థిస్తున్న ప్రకటనది. ఆర్థిక సాయం అందించాల్సిన అడ్రస్ కింద అండర్లైన్ చేయబడి ఉంది. ఆ ప్రకటన డేట్ చూశాడు ఆయన కొడుకు. అది తన తండ్రికి గుండె నొప్పి వచ్చిన ముందు రోజు తారీఖు. డైరీలో ఆయన రాసిన చివరి పేజీ చదవసాగాడు చిన్న కొడుకు. పుట్టిన ప్రతి మనిషి ఓ మదర్ థెరీసాలాగా సేవ చేయలేకపోవచ్చు, ఓ గాంధీ మహాత్ముడు కాలేకపోవచ్చు. కానీ తనకున్న పరిధిలో తోటి మనిషిని ఆదుకోవడం ప్రతి మనిషి కనీస బాధ్యత. అదే మానవత్వం. అది రక్త సంబంధం కన్నా బలమైనది, విస్తృతమైనది. తల్లిదండ్రులు తమ ఆస్తిపాస్తులని బిడ్డలకు సంక్రమింపచేసినట్టే మానవత్వాన్ని కూడా అందించగలగాలి.
నిరంతర జీవధారల ఒక తరం నుంచి తరువాత తరానికి మానవత్వం ప్రవహించిన నాడు విశ్వశాంతి వెల్లివిరుస్తుంది. 80 ఏళ్ల నా జీవిత ప్రయాణంలో తోటివారికి నాకు చేతనైనంతలో సేవ చేశాను. ఆ సేవా తత్పరతే నా బిడ్డలకు సంక్రమించాలని నా చివరి కోరిక. నా చివరి శ్వాస తీరేలోపు ఓ అభాగ్యుడిని ఆదుకోవాలని ఉంది. కాని రేపటి ఉదయం చూస్తానా అని ఎందుకో అనుమానంగా ఉంది. ఆ డైరీ చదివిన శ్రీనివాస్ కళ్ళ నుంచి 2 అశ్రుబిందువులు రాలిపడ్డాయి. మృత్యువుని సైతం సహజ ప్రక్రియలో స్వీకరించగలిగే తండ్రి మానసిక స్థైర్యం ఆఖరి నిమిషంలో కూడా వీడని మానవత్వం అతన్ని కదిలించి వేసింది. భౌతికంగా తండ్రి తన ఎదురుగా లేకపోయినా ఆయన రక్తం, ఆ జీన్స్ తండ్రి తనలోనే సజీవంగా ఉన్నాడనడానికి వేరే సాక్ష్యం ఏముంటుంది? మనిషికి శాశ్వతాన్నిచ్చేది డబ్బు కాదు, కీర్తి ప్రతిష్టలు కూడా కాదు. అంతకు మించింది ఈ సృష్టిలో మనిషికి మాత్రమే సాధ్యమయ్యేది తండ్రి తమకి వారసత్వంగా సంక్రమింప చేయాలి అనుకున్నది. నరసింహం పెద్ద కొడుకు ఆ పేపర్ కటింగ్లోని అడ్రస్ నోట్ చేసుకున్నాడు. అతడికి వైద్య సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. తండ్రి పేరు మీద ఓ అనాథ శరణాలయాన్ని కట్టించాలని చిన్న కొడుకు ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. తన బిడ్డల నిర్ణయాలకి నరసింహం ఆత్మ తృప్తిపడి పైలోకాలకి ఎగిరిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.